మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు కూడా జగన్‌కి దూరమయ్యారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన 2 సీట్లు విజయవాడ 1 టౌన్ ముస్లింకే ఇచ్చారు కానీ ఓడిపోయారు. అలాగే గుంటూరు 1 ముస్లింకే ఇచ్చారు ఓడిపోయారు. 2014లో అసలు తెలుగుదేశం గెలవడానికి అవకాశం లేని చోట్ల తెలుగుదేశం గెలిచింది. అక్కడ బీజేపీ గెలిచింది కూటమి. అలాంటిది సాధ్యమైంది. ఎందుకు అంటే వాళ్ళందరూ వ్యతిరేకించారు. దానికి కారణాలు చంద్రబాబు నాయుడు ముస్లింలకి ఓ పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింలు జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగారు. ఇప్పుడు ఆ ముస్లింలు ఈ ప్రభుత్వం మీద కోపంతో జగన్ దగ్గరికి వెళ్లారు. ఏదైతే చినకాకాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గం చినకాకాని ప్రాంతంలో అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో డీనోటిఫై చేసిన దాని మీద వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని రద్దు చేసే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటూ ముస్లిం సమైక్య వేదిక వెళ్ళి జగన్ కలిసింది. దానికి స్పందించినటువంటి జగను వాళ్ళతో కలిసి గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ వీళ్ళందరితో కలిసి మనం భవిష్యత్తులో ఉద్యమం ప్లాన్ చేద్దామని ప్రకటించారు.